కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని పట్టణంలోని న్యూ అమరావతి నగర్ కాలనీలో సుమారు 75 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ అభివృద్ధి పనులలో భాగంగా 31 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణం, 23 లక్షల రూపాయల వ్యయంతో న్యూ అమరావతి నగర్ మెయిన్ రోడ్, అలాగే 21 లక్షల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ అపార్ట్మెంట్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. 35వ వార్డు మాజీ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ మరియు బీజేపీ నాయకులు వెల్లాల మధుసూదన్ శర్మ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తాము కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులు కాలనీలోకి రాకుండా అడ్డుకొని అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకాలు కలిగించారని ఆరోపించారు. అయితే బీజేపీ పార్టీలో చేరిన కేవలం 9 నెలల స్వల్ప వ్యవధిలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి కాలనీ అభివృద్ధికి సహకరించినందుకు స్థానిక ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మేము 2019లో కౌన్సిలర్గా పోటీ చేసి అమరావతి నగర్లో ప్రచారానికి వచ్చినప్పుడు మమ్మల్ని ఈ ఏరియా ప్రజలు వాళ్ళ ఇంటికి మాకు ఇల్లు కట్టించానో, మాకు బిల్డింగ్ కట్టించానో, మా ఇంట్లోకి పెయింట్ అయినో, రంగేమో అడగలేదు. కేవలం మా ఇండ్ల ముందు రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. ముందు డ్రైన్లకు ప్రయారిటీ ఇచ్చి డ్రైన్లు వేయించండి, రోడ్లు నిదానంగా వచ్చినా పర్లేదని చెప్పి ప్రతి ఇంటి మహాతల్లి కూడా ప్రతి ఇంటి గడప తొక్కాం. ప్రతి ఇంటి గడపలో కూడా ఆడవాళ్ళు అడిగింది ఏంటంటే డ్రైన్లు లేక బాత్రూమ్ నీళ్లు పోకపోవడం వల్ల మేము ఇళ్ళ దగ్గర కొట్లాడుకోవాల్సి వస్తుంది, దయచేసి డ్రైన్లు ఒకటే ఏమని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. మేము ఆ రోజు అమ్మ మమ్మల్ని గెలిపిస్తే గెలిచిన 1 సంవత్సరం లోపల లేకుంటే 6 నెలల లోపల మీకు డ్రైన్లు వేసి చూపిస్తాం, డ్రైన్లు వేస్తామని చెప్పి మాట చెప్పి వీళ్ళతో మేము ఆ రోజు ఓట్లు వేయించుకున్నాం. ఆ రోజు మమ్మల్ని నమ్మి దాదాపు 670 ఓట్ల మెజార్టీతో మమ్మల్ని ఈ వార్డు ప్రజలు గెలిపించారు. ఎందుకంటే పక్కన వార్డులో మేము ఇంతకు ముందు వార్డులో పనిచేసినప్పుడు ఎఫెక్టివ్గా పనిచేసి పనులు ఎక్కువగా చేయించినాం కాబట్టి ఆ వార్డులో డెవలప్ చేసినాడు, ఈ వార్డు కూడా మనం ఓట్లు వేస్తే డెవలప్ చేస్తాడనే ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. అయితే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు, కొన్ని అనుకోని సంఘటనలు, ఇక్కడ ఎరిసామి అనేటువంటి ఒక వ్యక్తి ఉండి అతను ఏది వచ్చినా తన చేతుల మీద జరగాల, తనకు చెప్పే చేయాలా, లేకపోతే నువ్వు వార్డులోకి రాకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టి పనులన్నీ తను చేసుకోవడం, కాంట్రాక్టులన్నీ చేసుకోవడం కోసం, తను సంపాదించుకోవడం కోసమై నా మీద లేనిపోని నిందలని మోపి నన్ను ఈ వార్డులోకి దాదాపు 3 సంవత్సరాల పాటు రానిపోకుండా చేసినాడు. 3 సంవత్సరాలు మేము ఈ వార్డులోకి రాకపోవడం వల్ల మేము మా చెల్లెళ్ళకు, అక్కగారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయినాం. ఈ సందర్భంగా మా చెల్లెళ్ళందరినీ కోరుకుంటున్నా, దయచేసి 3 సంవత్సరాలు లేట్ అయినందుకు మమ్మల్ని మీరు క్షమించవలసిందిగా కోరుతూ ఉన్నా. ఇకపోతే మేము పార్టీ మారేటప్పుడు కూడా చెప్పాం, పార్టీ మారేటప్పుడు కేవలం అభివృద్ధి కోసమే, అంటే మా సొంత ప్రయోజనాలు కానీ, ఎందుకంటే నాకు వృత్తిరీత్యా పౌరహిత్యం మంచి పేరుంది, మా పిల్లలు ఒకరు అమెరికాలో స్థిరపడినారు, ఒకరు వ్యాపారంలో స్థిరపడ్డాడు, మాకు సంపాదన మీద ఆశ లేదు. మేము ఏదైతే పేద ప్రజలకు మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోవడం కోసమై మేము కేవలం అభివృద్ధి కోసమై ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడుకొని ఎమ్మెల్యే గారి సమక్షంలో బీజేపీలో చేరుతున్నామని చెప్పడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా చెప్పారు, స్వామి హంపి పొలాలు అమ్ముకోవడం వల్ల పోయినాడు, లేదంటే స్వామి తప్పు చేసి అవి కాపాడుకోవడానికి పార్టీ మారినాడు తప్ప, తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి పార్టీ మారినాడు తప్ప అభివృద్ధి కోసం కాదు అని చెప్పి ఆ రోజు ఇదే నాయకులు, ఇదే ఎరిస్వామి కానీ వాళ్ళ అనుచర బృందం కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కానీ దేవుడున్నాడు, మేము దేవుడిని నమ్ముకున్నాం, తప్పకుండా అభివృద్ధి చేస్తామనేటువంటి ఒక నమ్మకం ఉండడం వల్ల మేము వచ్చిన 6 నెలల లోపలనే 3 రోడ్లు వేయించగలిగాం. అదేవిధంగా 21 లక్షలతో డ్రైన్లు కూడా ఆ భాగం అంతా కూడా పూర్తి చేశాం. ఈరోజు మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి డ్రైన్ల కోసం 21 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని డ్రైన్లు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎక్కడి నుంచి అయితే పెండింగ్ ఉందో రోడ్డు, ఆ రోడ్డును కంటిన్యూగా లాస్ట్ వరకు 21 లక్షల రూపాయలతో ఆ రోడ్డు కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే 23 లక్షల రూపాయలతో ఇందిరమ్మ
బిల్డింగ్ దగ్గర ఇందిరమ్మ అపార్ట్మెంట్ ముందు ఉన్నటువంటి ఎల్ షేప్ ఉన్నటువంటి రోడ్ అంతా కూడా ఆ ఏరియా అంతా కూడా సీసీ రోడ్లకు ఈ రోజు మళ్ళీ 23 లక్షల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఈ రోజు ఈ 3 పనుల కోసం ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. 2 రోడ్లు, డ్రైన్ల కోసం. ఇవన్నీ కూడా ఎవరు అంటే మున్సిపాలిటీలో ఎవరు దయాదాక్షిణ్యంతో జరిగినట్టు కాదు. కేవలం ఎమ్మెల్యే గారు, అధికారులు మాకు సహకరించడం వల్ల. ఎందుకంటే గత కౌన్సిల్ వాళ్ళు చెప్తుంటారు, కౌన్సిల్ ఆమోదించకుంటే మీరు పనులు చేసుకోలేరు, కౌన్సిల్ ఆమోదమేనే పనులు జరిగినాయని చెప్పి ఇంతకుముందు చాలా మంది కౌన్సిల్ వాళ్ళు అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చేట్టు మాట్లాడినారు. వాళ్ళ కౌన్సిల్ అయిపోయిన తర్వాత అధికారుల ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో, అధికారుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు దాదాపు 67 లక్షల రూపాయల వర్కులు ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 15th ఫైనాన్స్ లో 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈరోజు పనులన్నీ కూడా ప్రారంభం చేశాం. కాబట్టి దయచేసి మా ప్రజలందరూ కూడా గమనించాలి రాబోయే ఎలక్షన్ లో. ఎందుకంటే ఎవరినైనా మీరు పొరపాటున వైసీపీ వాళ్ళని ఎవరినైనా గెలిపించుకుంటే ఎరిసాం ఇంటి దగ్గర ఊడిగం చేయాలి తప్ప ఆ కౌన్సిలర్ ధైర్యంగా వార్డులో తిరిగి పనులు చేసేటువంటి పని ఉండదు. అదే కూటమి తరపున ఎవరైనా పోటీ చేయండి, ఏ పార్టీ తరపు నుంచి అయినా కూటమి తరపున పోటీ చేస్తే వాళ్ళని గెలిపించుకుంటే తప్పకుండా నేనే దగ్గరుండి వాళ్ళతో పనులు చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఇంత ఆలస్యమైనందుకు, ఇన్ని రోజులు మాట చెప్పి ఇన్ని రోజులు నిలబెట్టుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. నా పేరు వెల్లాల మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకులు. అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి. మమ్మల్ని నమ్మి ఆదరించినందుకు మేము కొంత సమయం లేట్ అయిందేమో కానీ మా చేతనైనంత వరకు మీకు, ఎందుకంటే లేని ప్రజలు ఉన్నారు అని చెప్పేసి ఈ వార్డు ఎంచుకొని రావడం జరిగింది. అప్పుడు మాకేదో టికెట్ ఇచ్చినప్పుడు భిక్ష వేసాము అదేసాము అన్నారు. భిక్ష వేసారన్నారా ఏదేసన్నారు, సరే మేము భిక్ష వేసారన్నంటే కూడా రైట్ ఒప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు, తప్పులేదు. మేము వచ్చింది పేద ప్రజల కోసం, పేద ప్రజలకు అండగా ఉండాలని వచ్చాం. ఆ పొద్దు ఈ పొద్దు పార్టీ మారినా వారి కోసమే. ఈ పొద్దే కాదు, నెక్స్ట్ మాకు అవకాశం దేవుడు ఇచ్చినా మీ అందరూ ఆదరిస్తే ఇంతకన్నా మిన్నగా ఒకసారి మీరు 22వ వార్డులో గతంలో మేము చేసాం. ఆ వార్డులో ప్రతి ఒక్కరు చూడండి, మీకు ఏ విధంగా మాట చెప్పామో. మాకు సమయం కొంత ఉన్నందువల్ల మీకు ఈ మాత్రం చేయగలిగాం. అదే 5 ఏళ్ల పరిపాలన మా చేతిలో ఉండి 5 ఏళ్ళు ఈ వార్డుకే కనుక మేము ఉండింటే ఖచ్చితంగా మీకు ఇంతకు 4 గంటలు మెరుగ్గా మాత్రము చేసి చూపించే వాళ్ళమని మాత్రం చెప్పగలం. నేనంటే ఒక శక్తి, అది కీచక శక్తి అనుకోకూడదు, నాది అన్న ఆధిపత్యంతో చేశారు మున్సిపల్ ఆఫీస్ లో మొత్తం. ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్ ఏదో వాళ్ళ అప్పటి గంటో ఇంకోటో అనుకోని, మున్సిపల్ ఆఫీస్ ఎవరిది కాదు, ప్రజల హక్కు. ప్రజల తరఫున నన్ను పంపించారు, నేను ప్రజల కోసమే పోరాడాను, ప్రజల కోసమే చేస్తాం. మేము ఇక్కడ ఏమి చేసినా ఈ వార్డు కోసమే చేస్తాము, ఈ వార్డు ప్రజల కోసమే చేస్తాం. ఇక్కడి నుంచి నా ఇంటికి చిడికిడి మట్టి కూడా తీసుకెళ్ళండి అన్న, అది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆదరిస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.